బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ భారతదేశంలో అక్రమ వలసదారులుగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు దేశంలో చేస్తున్న అరాచకాలను ఆపి బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ హిందువులను బంగ్లాదేశ్లో అతి కిరాతకంగా హతమారుస్తూ హిందూ స్త్రీల మాన ప్రాణాలను హరిస్తూ ఆస్తులను కొల్లగొడుతూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ హైందవనం చేస్తున్నారని, పసిపిల్లలపై కూడా జాలి దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారని మండిపడ్డారు. సర్వే భద్రాన్ని పశ్యంతు సర్వులందరూ కూడా సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. గత వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం, బంగ్లాదేశ్ అనేది భారతదేశానికి సరిహద్దు దేశం. సైద్ధాంతికంగా, భౌగోళికంగా మనం కలిసే ఉన్నాం. దేశాలుగా విడిపోయాం తప్ప మనుషులుగా మన జీవన విధానంలో ఎటువంటి మార్పు లేదు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా మనం ఎంతో భాగస్వామ్యం అయ్యాం. అనేక వస్తువులు మనం దిగుమతి చేసుకుంటున్నాం, మనకి దిగుమతి వ్యాపారం కూడా చేసుకుంటున్నాం. చాలా సోదర భావంతో, మైత్రి భావంతో మనంతా కూడా ఇంతవరకు మెలిగాం. అకస్మాత్తుగా విద్యార్థుల రిజర్వేషన్ అంశం అనేది వాళ్ళ దేశంలో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించి ఒక ప్రధానమంత్రినే అవహేళన చేసి ప్రజాస్వామ్యానికి తూట్లు కొట్టినటువంటి కుహానా శక్తులు వాళ్ళు విద్యార్థి రాజకీయాలు చేసుకోకుండా మతం ముసుగులో మన హిందువులపై, హిందూ ఆస్తులపై, హిందూ స్త్రీలపై, హిందూ దేవాలయాలపై అఘాయిత్యాలు చేశారు. దీనికి అంతటికి ఈ రాక్షస పాషాండ మతాలు ప్రపంచంలో ఎక్కడున్నా వీళ్ళు ఒకే పంత, ఒకే తీరు. మీరందరూ గమనించండి, ఏ దేశంలో ఉన్న భారతీయులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం, ఆ దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారే తప్ప ఆ దేశంలో ఏనాడు కూడా గొడవల్లో పాల్గొలేదు. అమెరికాలో, రష్యాలో, ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో భారతీయులు ఉన్నారు. కానీ ఈ కుహానా మతస్థులు ఏ దేశంలో ఉన్నా సరే ఆ దేశంలో ఉన్నటువంటి, ఆ దేశంలో జన్మించినటువంటి హిందువులను, అలాగే భారతదేశం నుండి వలస వెళ్ళిన వాళ్ళు కాదు. అక్కడ ఉన్న ఆస్తులు కానీ, స్త్రీ ఎక్కడైతే గౌరవించబడదో దేవతలందరూ కూడా అక్కడ ఉంటారంటారు. కానీ ఏ స్త్రీని అయితే అవమానపరిచారో ఈరోజు ఆ దేశం పరిస్థితి చూడండి. ఈరోజు కరోనా సమయంలో, కష్టకాలంలో ఇస్కాన్ దేవాలయం అందరికీ కూడా ప్రసాదం అన్న సంతర్పణ చేసింది. అటువంటి ఇస్కాన్ మఠాన్ని, ఇస్కాన్ దేవాలయాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. కరోనాలో కరోనా భారతదేశం మన మిత్రదేశంగా వాళ్ళకి వ్యాక్సిన్ కూడా ఉచితంగా ఇచ్చాం, ఆహారాన్ని సప్లై చేసాం, బియ్యాన్ని సప్లై చేసాం, గోధుమలు ఇచ్చాం మన సోదరులు అనే భావంతో. కానీ వాడికి లేదు. దీన్నే రాక్షస మతాలు అంటారు. ఈ రాక్షస మతాలు పూర్తిగా క్షమాపణ చెప్పాలి, హిందువులపైన దాడులు ఇమ్మీడియట్గా ఆపాలి. అనేక సంస్థలు, అనేక మంది సెలబ్రిటీలు కూడా ఆల్ ఐస్ ఆన్ రఫా అని నినాదాలు ఇచ్చారు. కానీ ఈరోజు ఏ సెలబ్రిటీ కూడా ఎక్కడా స్పందించలేదు. ఏ అపోజిషన్ పార్టీ, ఏ ముఖ్యమంత్రి కూడా ఒక్క యోగి ఆదిత్యనాథ్ తప్ప. ఒక బీజేపీ అయినా హిందుత్వాన్ని కాపాడేది, మిగతా వాళ్ళు అక్కర్లేదా? హిందువులు కనీసం రక్షణ కూడా ఇవ్వరా? మా మనోభావాలు అర్థం చేసుకోరా? ఈ ప్రభుత్వాలు సూటిగా ప్రశ్నిస్తుంది విశ్వ హిందూ పరిషత్. కాబట్టి దయచేసి ప్రపంచం శాంతి, హిందువులు ఎక్కడ ఉంటారో అక్కడే శాంతి, సౌభ్రాతృత్వం, అక్కడే ఆనందం. కాబట్టి మిగతా మతాలు ఎక్కడ ఉంటాయో అక్కడ మారణకాండ, దౌర్జన్యం అన్నీ కూడా విచ్చలవిడితనం కూడా ఉంటుంది. కాబట్టి హిందువులందరూ గ్రహించండి, సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కూడా స్పందించండి. జై శ్రీరామ్.